నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరుమూరు పట్టణంలో అధికారులతో కలిసి పర్యటించారు. నూతన ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల కోసం అవసరమైన స్థలాలను పరిశీలించారు. ఆరుమూరు పట్టణంలో గల ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం చుట్టుప్రక్కల భూమి, ఆర్డీఓ కార్యాలయం దగ్గర గల భూమిని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. నూతన భవనాల నిర్మాణం, ఇతర సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, కొందరు రాజకీయ నాయకులు ఈ మధ్యన పట్టణ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రైవేటు వెంచర్లలోని 10% భూమిని వివిధ కుల సంఘాలకు కేటాయించారని ఆయన అన్నారు. ఆ భూములను వదిలి నూతనంగా ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లలో మున్సిపాలిటీకి చెందిన 10% భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేగా తాను ఏ ఒక్క అవినీతి చేయనని, కేవలం స్థానిక ఎన్నికల కోసం మాత్రమే లేనిపోని అపోహలు సృష్టించి గందరగోళం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వేసిన వెంచర్లలో మాత్రం 10% భూమిని మున్సిపాల్కు ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. ఆరుమూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉచితంగా మొరం ఇవ్వటం జరుగుతోందని అన్నారు. అతి త్వరలోనే ఆరుమూరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని తెలిపారు. సీఎం పర్యటనతో నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూరుతోందని, పెన్షన్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతోందని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవటం ఖాయమని, ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, బీజేపీ నాయకులు గోవింద్పేట్ ఎంపీటీసీ రాజ్ కుమార్, మాజీ జడ్పీటీసీ సందన్న, బీజేపీ పట్టణాధ్యక్షుడు బాలు, జనార్దన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. యోగేశ్వర్ కాలనీ లాంటి చోట ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము. రాజకీయ నాయకుల చేతిలో చీకట్లో రాజకీయాలు చేసి ప్రజల మధ్యన విషయాలు పెంచే రాజకీయ నాయకులు నమ్మకండి. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం ఏ రకంగా ఆ నిర్ణయం గురించి వెయిట్ చేస్తున్నాం, రాగానే మీ అందరిని సమావేశపరిచి ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నాం. మరీ ముఖ్యంగా నా తరపున డిమాండ్ ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు
ఎవరైతే ఈ అమాయక కుల సంఘాలని గత ప్రభుత్వంలో మోసం చేశారో వాళ్ళకు తగిన న్యాయం జరగాలి. కుల సంఘమే కాదు, కమ్యూనిటీలు కాదు, దానికి నిధులు కూడా కేటాయించాలి. ఎవ్వరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు సీఎం గారికి పంపారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ మీరు ఎన్నున్న గత ప్రభుత్వంలో ఎవరెవరికి ఇచ్చినా ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు మీ వైపు నేను నిలబడతాను. ల్యాండే కాదు, ల్యాండ్తో పాటు డబ్బు ఇవ్వాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. కాబట్టి ఆర్మూరు ప్రజలు, కుల సంఘాలు అందరూ ఆందోళన చెందే అవసరం లేదు. కుహాన రాజకీయ నాయకులు ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొట్టి ఒకరి మధ్యన ఒకరు ఆ అసోసియేషన్ ఏమంటుందని ఆ ప్లాట్స్ ఓనర్స్ మధ్యన ఈ సంఘాల మధ్యన గొడవలు పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ మధ్యన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన లేదు. నేనున్నంత వరకు మీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వను. అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీ ప్రతి కుల సంఘానికి కావాల్సిన డబ్బులు కూడా, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అన్నిటికీ డబ్బులు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరి సమాజంలో కవులు, కళాకారుల సేవలు వెలకట్టలేనివని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల అన్నారు. దాశరథి జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కవుల రచనతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో కవులు, కళాకారులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. తొలిదశ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా ఖిల్లా జైల్లో దాశరథి రాసిన తెలంగాణ కోటి రతనాల వీణ 1969 తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిని నింపిందని ఆమె అన్నారు. దాశరథిని జైల్లో బంధించిన కవిత్వం రాస్తూ ప్రశ్నించడం గొప్ప విషయమని అన్నారు. దాశరథి జయంతిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు, కళాకారులకు గౌరవం పెరిగిందని చెప్పారు. దాశరథి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపనుందని ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం దాశరథి రాసిన పాటలు, కవితలను పలువురు కవులు పాడి వినిపించారు. ఈ సందర్భంగా కళాకారులను సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహణ కమిటీ సభ్యులు శిల్పలింగం, కోనేరు సాయి కుమార్, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనకయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డాక్టర్ కవితా సీతయ్య, కాసర్ల నరేష్ రావు, శ్రీనివాస్ ఆర్య, మద్దుకూరి సాయిబాబు, అష్టగంగాధర్, కర్క రమేష్, సాయి లవోల, దారం పోతన్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తపాలా శాఖలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీలో భాగంగా న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రారంభించామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ జనార్దన్ రెడ్డి చెప్పారు. దీంతో రాబోయే రోజుల్లో ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్లో అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీలో భాగంగా న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ ఐటీ 2.0 కార్యక్రమాన్ని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ జనార్దన్ రెడ్డి, ఏఎస్పీ సురేఖలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్పీఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, నాణ్యతమైన సేవలు అందించాలన్న లక్ష్యంతో న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. దీంతో రాబోయే రోజుల్లో ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి ఈ విషయంలో 45 రోజులు ట్రైనింగ్ సైతం నిర్వహించామని చెప్పారు. తద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయంతో కూడిన సేవలు అందిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. మరియు సిబ్బంది కూడా ప్రజల పట్ల అంకిత భావంతో సేవలు అందిస్తూ మన్ననలను పొందాలని ఆకాంక్షించారు. దీంతో తపాలా శాఖ అభివృద్ధి దశలో ఉండే అవకాశం లేకపోలేదని ఎస్ఎస్పీఓ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రజలతోనే మేము అనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐపీపీజీ పి శ్రావణ్, పోస్ట్ మాస్టర్ అజయ్ కుమార్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అవసరమయ్యే మందులను మాత్రమే విక్రయించాలని, అనవసరంగా లాభాపేక్షతో మందులను
అందిస్తే ఫర్టిలైజర్ దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ హెచ్చరించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, కృత్రిమంగా కొరత సృష్టిస్తే సహించబోమని అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు లింకులు పెట్టి మందులు విక్రయించవద్దని దుకాణదారులకు సూచించారు. రైతులు పంటలకు అవసరమయ్యే మందులను విడతల వారీగా తీసుకెళ్లాలని, కానీ అనవసరంగా ఇంటి వద్ద నిల్వ చేసుకోవద్దని అన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన అన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి రాజు, ఏఈఓ గౌస్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని అనవసరమైన పురుగు మందులు కానివ్వండి, గుళికలు కానివ్వండి, వేరే అవసరం లేని నానో యూరియా, నానో డిఏపి రైతులకు అంటగడతా ఉన్నారు డీలర్స్ అనేది సమాచారం. దాన్ని వెరిఫై చేయడానికి ఈరోజు మండలంలో సందర్శించి డీలర్స్కు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నా. ఎవ్వరు కూడా రైతుకు అవసరం లేనిది ఇవ్వద్దు. ఇస్తే మా దృష్టికి వస్తే కంప్లైంట్ వస్తే మాత్రం తప్పకుండా, కంప్లైంట్ కాదు ఏ సమాచారం వచ్చినా మేము డైరెక్ట్ రేడ్ చేసి వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయడానికి వెనుకాడము. వచ్చినా ఇప్పటి నుంచి ఎవరైనా చేస్తే కూడా ఇంతకుముందు అంటే అవసరం ఉన్న వేరేకే తీసుకోపోండి. రైతు దగ్గర కొన్ని పైసలు ఉండకపోవచ్చు, అనవసరమైన కట్టి ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు, తర్వాత అవసరం ఉంటాయి. ఇప్పుడే తీసుకుపెట్టుకోవాలంటే అసలు మళ్ళీ తక్కువవుతుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి దానిలకు పాల్పడకుండా ఉండేటట్టు మేము ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం. ఏదన్నా మా సంబంధిత వ్యవసాయాధికారి కానివ్వండి, మండల జిల్లా అధికారి కానివ్వండి తప్పుకుంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక ద్వారం నుండి దర్శించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన వేద పండితులు శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తిరుమల పుణ్యక్షేత్రం మరింత అభివృద్ధి సాధించనుందని అన్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన లేఖలకు ప్రత్యేక దర్శనం, వసతి గృహం కల్పిస్తున్న టీటీడీ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడుకొండల వెంకన్న స్వామి ఆశీర్వాదంతో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి మరింత మనోబలాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచాల జ్ఞానేందర్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్, కొంజర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో నూతనంగా 6,12,000 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపడుతోందని ఆయన చెప్పారు. వర్ణి మండల కేంద్రంలో ఉమ్మడి వర్ణి, కోటగిరి మండలాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 90 లక్షల రేషన్ కార్డులతో పాటు అదనంగా 6,12,000 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి క్రింద ఇల్లు కట్టుకున్న వారికి బిల్లులు రాకపోతే ఇందిరమ్మ ఇళ్ల కింద మంజూరు చేయటం జరుగుతోందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకొని బేస్మెంట్ వరకు బిల్లు వచ్చిన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి బిల్లులు చెల్లించడం జరుగుతోందని వెల్లడించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మండలాల్లో చెందినటువంటి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, శాంతి ముబారక్ చెక్కులు కూడా ఇవ్వబోతున్నాం. పోతంగల్ మండలంలో
43 మందికి 43,04,000, కోటగిరి మండలానికి 32 మందికి 32,03,000, వర్ణి మండలానికి 17 మందికి 17,01,000, ముస్రా మండలానికి 33 మందికి 33,03,000 రూపాయలు ఇప్పుడు దీంతో పాటు చెక్కులు ఇవ్వబోతున్నాం. విలువ ఇది పేదవారికి అర్థమవుతుంది. నేను కూడా బాన్స్వాడలో కూడా వచ్చిన, నేను బాలాజీ గారు 1,799 మందికి బాన్స్వాడ పంచారు. ఇక్కడ ఈరోజు 1,699 మంది వస్తున్నాం. రేషన్ కార్డులు అనేది పేదవారికి చెందాల్సినటువంటి అంశం, ఉన్నవారి కోసం కాదు. దయచేసి ఉన్నవారు ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు వస్తే పేదవాడు తినేటువంటి కుక్కను మనం లాక్కోవద్దు, గుంజుకోవద్దు. మన దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉంటే స్వచ్ఛందంగా వాపసు చేసేయండి. అది మనకు సంబంధం లేదు. తెల్ల రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు హక్కు కేవలం పేదవారికి మాత్రమే, ఉన్నవారికి మాత్రమే కాదు. కాబట్టి అటువంటి కార్డు ఉంటే కూడా వాపసు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో బోనాల సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పోచారం బోనమెత్తి ఊరేగింపులో ముందుకు సాగారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బోనమెత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ పుష్కలంగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్లతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో మంగళవారం రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. ఈ మధ్యకాలంలో బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయని అన్నారు. పక్షం రోజుల క్రితం దూపల్లి గేటు వద్ద రెంజల్ మండలం బాగేపల్లి గ్రామానికి చెందిన రామయ్య, ఇందిరా దంపతులకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఇంతేకాకుండా మరో వాహనదారుడు సైతం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వకూడదని అన్నారు. ద్విచక్ర వాహనాలు ఉన్న యజమానులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా తలకు రక్షణగా హెల్మెట్ ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, అలా జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. చాలామంది యువత ద్విచక్ర వాహనాలను నడుపుతూ సెల్ ఫోన్ వాడటం వలన ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
నిండు ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం తమ చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. అనంతరం ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ మాట్లాడుతూ ఉన్నత పాఠశాల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని బాలబాలికలకు తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను చక్కగా విని బాలబాలికలు చదువులపై దృష్టి సారించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మైనర్ బాలబాలికలు ద్విచక్ర వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని అన్నారు. భవిష్యత్తులో బాలబాలికలకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావని వారన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ రామచందర్ రాథోడ్, పాఠశాల ఇన్ఛార్జ్, ప్రధానోపాధ్యాయులు నరహరి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దయచేసి మీరు ₹1,00,000 పండుకొని ఒక ₹1,000 వచ్చే హెల్మెట్ తొడగకపోవడం, అశ్రద్ధ చేయడంతో ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది. కాబట్టి మా ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని మా సిపి గారు అయినటువంటి సాయి చైతన్య IPS ఈసారు ఒకటేమో ప్రమాదాలకు రోడ్ ఇంజనీరింగ్ ఏముంది, టీ జంక్షన్స్ ఏమున్నాయి, యూటర్న్లు ఏమున్నాయి, రోడ్ ఎలా ఉంది, ప్రమాదాల కారణం ఏమవుతున్నాయి, అలాంటి విషయాల మీద చాలా జాగ్రత్త తీసుకుంటారు. మాకు ప్రతినిత్యం సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. బ్లాక్ స్పాట్స్ ముఖ్యంగా మనకు ఈ జిల్లాలో ఈడ కూడా మొగదం టౌన్లో, ఎడపల్లిలో కొన్ని ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఉన్నాయి. అవి ప్రతి నెల మాకు రోడ్ సేఫ్టీ దగ్గర కలెక్టర్ గారు, సిపి గారు, అన్ని శాఖల అధికారులు దీంట్లో పాల్గొంటారు. ఇలా ప్రమాదాలు ఎలా జరిగినాయి, దానికి తీసుకోవాల్సిన జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేది ముఖ్యంగా చర్చ జరుగుతుంది. ఆ ప్రమాదాల గురించి తప్పియడానికి అధికారులు సమన్వయంగా ఎలాంటి కార్యక్రమం తీసుకోవాలి, అది ఎలాంటి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలనేది. వరుణుడు కరుణించాలని ఆకాంక్షిస్తూ జనం గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. పవిత్ర గంగా జలాలతో అమ్మవారి విగ్రహాలను అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో గంగ నుంచి తీసుకువచ్చిన జలాలతో మంగళవారం గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. డప్పు వాయిద్యాల నడుమ వేప కొమ్మలు చేతిలో పట్టుకొని నృత్యాలు చేస్తూ గంగ నుండి పవిత్ర జలాలను గ్రామంలోకి తీసుకువచ్చి గ్రామ దేవతలను అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. అనంతరం గ్రామంలోని మహాలక్ష్మి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. దేవతలకు గంగ నీళ్లు తీసుకొచ్చి దేవతలకు నీళ్లతోటి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామంలో ఉన్న దేవతలందరికీ కూడా పొద్దున్నే భక్తి శ్రద్ధలతో గ్రామంలో ఉన్న యువకులు, రైతులు, విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో బాసర వెళ్ళి మరి గంగా జలాలను తీసుకురావడం జరిగింది. ఈ జానకంపేట గ్రామంలో ఇది 2వ రోజు. మరి ఇక్కడ భగవంతుడి కృపతో మరి సకాలంలో వర్షాలు కురవాలని, పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని, మనుషులకు కూడా మరి చల్లగా చూడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరి మేమందరం కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. మరిన్ని వార్తలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారతీ. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ప్రతి రైతుకు ఎకరాన 5 బస్తాల యూరియా, డీఏపీ ఇవ్వాలని ఏఐయుకేఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా రైతులకు సరిపడేంత యూరియా, డీఏపీ క్షేత్రస్థాయిలో ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం ఆధ్వర్యంలో వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా రైతులకు సరిపడేంత యూరియా, డీఏపీ క్షేత్రస్థాయిలో ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్రంలో యూరియా ఏమాత్రం లోటు లేదని, రైతులకు సరిపడా ఇస్తున్నామని చెప్పడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వందలాది మంది రైతులు వరుస క్రమంలో వచ్చిన తర్వాత పాస్బుక్ ఉన్న రైతుకు ఎకరాన 1-2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. అయితే ఎకరాన కనీసం 5 బస్తాల యూరియా అవసరం ఉంటుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇంకా కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు సారా సురేష్, కార్యదర్శి భాజన్న, నాయకులు పోషణ, సురేందర్, రవి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత చాలా తీవ్రంగా ఉంది. కానీ రైతాంగాన్ని మభ్యపెట్టడానికి కొరత లేకుండా ఎంత కావాలంట అంత ఎరువుల్ని మేము సప్లై చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తుంది. ఒక దిక్కేమో మాకు కేటాయించిన కోటా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదని చెప్పి ఢిల్లీలో పోయి వాళ్ళు మెమొరండాలు ఇస్తారు. ఇక్కడికి వచ్చేమో పూర్తి స్థాయిలో మా దగ్గర ఎరువులు ఉన్నాయి, ఎలాంటి కొరత లేదని ఇక్కడ చెప్తున్నారు. గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మనం చూస్తే అసలు సొసైటీల దగ్గర కానీ లేదు ఇతర మందులు సప్లై చేసే దగ్గర కానీ చెప్పుల లైన్లు పెడుతున్నారు, బస్తాల లైన్లు పెడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ లైన్లు పెట్టుకొని ఆ లైన్లలో ఉన్న వాళ్ళు కూడా కొట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం టీవీలలో, పత్రికలలో చూస్తున్నాం. కానీ ఇప్పటికైనా వెంటనే రైతులకు సరిపోయే విధంగా ఎరువుల్ని సప్లై చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తూ స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతోందని విమర్శించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన మండల స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నుంచి పలువురు యువకులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం, రూరల్లో బాజిరెడ్డి కుటుంబాలు బాగుపడ్డాయని అన్నారు. రూరల్ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి నేటికి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను వంచిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి 10% ముస్లింలను చేర్చి బీసీలను చేర్చడం
ఏంటని ప్రశ్నించారు. రానున్న స్థానిక ఎన్నికల కోసం హడావుడి సృష్టించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం తహతహలాడుతోందని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు 2 బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూశారని, ఇకపై బీజేపీకే పట్టం కట్టనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటుకుందామని ఆయన కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు జిర్ర మైపాల్ యాదవ్, కోమటి దాసు, కరక గంగారెడ్డి, కొట్టాల నరేష్ గౌడ్, రాజమల్లు, సరిచందు, కర్రోళ్ల శ్రీకాంత్, రవీందర్, మురళీగౌడ్, శంకర్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేస్తే మొన్నటిదాకుంటే కాంగ్రెస్ మంజూరు చేసి ఇలా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. అలా 5 కిలో బియ్యం మనై 1 కిలో బియ్యం ఆడిస్తున్నాడు. అది ఏం చెప్తాడు? కాంగ్రెస్ అయితేనే రేషన్ కార్డు ఇస్తా అంటున్నాడు. అదే మన సర్పంచ్ అయితే, మనం ఎంపీటీస్ అయితే, మనం ఎంపీ అయితే, మనం జెడ్పీటీస్ అయితే మనం పేద ప్రజలకు చేస్తుంది సేవ. కాబట్టి ఎన్నికలకు గుర్తుంచుకోవాలి. నేను చాలామందికి నేను చెప్తాను, నేను కూడా అసెంబ్లీ ఎలక్షన్ నిలబడినప్పుడు మొదట నాకు టికెట్ రాలేదు. మన పెద్ద మనిషికి టికెట్ ఇచ్చిన రోజు కూడా గుర్తుందనుకుంటా. నేను మైలారం ఊర్లే ఆ రోజు పన్నా ప్రముఖులు వేసుకుంటూ తిరిగిన. అంటే టికెట్ అనేది పరమావధి కాదు. మనం భారతీయ జనతా పార్టీలో చేరి దేనికి సిద్ధాంతపరంగా. కానీ చాలా మంది ఏమనుకుంటారు, వీళ్ళ ఆళ్ళోళ్ళ మనిషి, వీళ్ళ గ్రూపు, వాళ్ళ గ్రూపులు ముఖ్యం కాదు. ఇక్కడ ఈ కాషాయ జెండా ముఖ్యం. మనందరినీ కలిపింది ఏంటి? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. మనందరినీ కలిపింది దేనికి? బీజేపీ అనే ఒక కుటుంబం. ఒక తల్లి కుటుంబం కాదు కదా మనం. అయినా చెప్తున్నాం, ఒక తల్లి కుటుంబాలకి విభేదాలు ఉంటాయి, పార్టీ అనేక విభేదాలు ఉంటాయి, నేను అంటలేరు. కానీ ఒక్కసారి నిర్ణయించిన తర్వాత చాలామంది దగ్గర కూడా అరే మావోడు గెలుస్తాడు నమ్మకం ఉన్న ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను మోసం చేశాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. సిరికొండ మండల రైతులకు సాగునీరు అందేలా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 20-21వ ప్యాకేజీల క్రింద సిరికొండ మండలానికి సాగునీరు అందిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత మంచిప్ప మాసాని నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. అయితే ఈ 2 ప్రభుత్వాలు రైతులకిచ్చిన వాగ్దానాలు నెరవేరకపోవడంతో సాగునీరు లేక వేలాది మంది రైతులకు నష్టం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం తగ్గిన వర్షపాతం కారణంగా పంటలు పండే పరిస్థితి లేదని, గత ఎన్నికల సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పైప్ లైన్ ద్వారా కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కాలువల ద్వారా కానీ సిరికొండ మండలానికి తక్షణమే సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు నక్క రాజేశ్వర్, అల్లు రాజేశ్వర్ రెడ్డి, సతీష్, మధు, పల్లె గంగారెడ్డి, శంకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలయాపన చేశారు ఈ ప్రాంతానికి సాగునీరు విషయంలో. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు రివర్స్ పంపింగ్ అని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశారు. కానీ 2400 కోట్ల రూపాయల ప్రాజెక్టులో పైపులు తీసుకొచ్చి మొత్తం రోడ్ల మీద పైపులు వేసి కమిషన్లకే కక్కుర్తిపడ్డారు. వాళ్ళకు ప్రజల బుద్ధి చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గెలిచినోడు ఇప్పటికి ఉలుకు లేదు, పలుకు లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటారు ఈ ప్రాంత సాగునీరు? ఎమ్మెల్యే గెలిచినందుకు, కాంగ్రెస్ కోటేసినందుకు ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం, ఇలా డిమాండ్ చేస్తున్నాం. సాగునీరు విషయంలో వెంటనే మీరు బహిరంగ చర్చకు వచ్చినా సరే పనులు చాలు చేస్తే బీజేపీగా మేము అభినందిస్తాం, మిమ్మల్ని సన్మానం చేస్తాం. కానీ పనులు చాలు చేయకపోతే ఇదే రూరల్ ప్రజల తరఫున మిమ్మల్ని నిలదీస్తాం. అది సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ఆ పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రణాళికను అనుసరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
నవీపేట మండలంలోని పొతంగల గ్రామంలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ వడ్డీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. కార్యకర్తలు గ్రామాలలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వర్షాలు పడకపోవడంతో రైతులు సాగు చేసిన వరి పంటకు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ ద్వారా D50 కాలువ ద్వారా పంటల సాగుకు నీరు విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెబుతూ రైతులను ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు తిరిగి వెళ్లిపోతున్నాయని ఇప్పటికైనా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ నెల 25వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకు బీజేపీ ఎన్నికల ప్రణాళిక గురించి వివరించారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారు ఆ విధంగానే స్థానిక ఎన్నికల్లో పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్, బీజేపీ మండల అధ్యక్షులు త్యాగ సరీన్, మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజేంద్ర కుమార్ గౌడ్, నీరడి భూషణ్, నాగేపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్, పిల్లి శ్రీకాంత్, భూత అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మోర్చా అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులతో నేను పర్సనల్గా ఫోన్లో మాట్లాడినా రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ ప్రజా సమస్యలు, రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ మీరు పట్టించుకోండి, మీతో మిగతా శాసనసభ్యులు కలిసి వస్తారు, మీరు నీటిని విడుదల చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి శాసనసభ్యులు కూడా కోరడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం, మన అన్ని సాగర్ కింద ఉన్నటువంటి భాగం, మన హక్కు నిజాం సాగర్లో నీళ్లున్నాయి, సింగూరులో నీళ్లున్నాయి, సింగూరులో 11 TMC నీళ్లున్నాయి. అయినా కానీ నిజాం సాగర్లో 6 TMC నీళ్లు ఉన్నప్పటికీ మనకు ఈరోజు నీరు ఇవ్వనటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గోదావరిలో 22 TMC నీరుంది. ఇక్కడ పంపులు స్టార్ట్ చేసుకున్నట్లయితే కొంతగా మన ప్రాంతంలో రైతులకు పంటలు ఎండిపోకుండా నీళ్లు పెట్టడానికి అవకాశం ఉంది. వీళ్ళని చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. జూలై మాసంలోనే పంటలు కాపాడలేకపోతూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా వర్షాలు పడక ప్రాజెక్టులు నిండకుంటే వీళ్ళు ఏ రకంగా మనకు అక్టోబర్ వరకు పంటలు బతికించడానికి ముందుకు తీసుకెళ్తారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన ఉంది. పరిపాలనలో కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున పోరాడాల్సింది మనమే. లక్ష్మీ కాలువ, కాకతీయ, వరద కాలువల ద్వారా కొంత నీటిని వదలాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ శ్రీనివాసరావు గుప్తాను కోరారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, పంటలను కాపాడేందుకు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని అన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ శ్రీనివాసరావు గుప్తాతో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్తో పాటు సాగునీళ్లు ఇచ్చే బాధ్యతను గుర్తు చేశారు. ఒక తడికి నీళ్లు ఇచ్చి వర్షాలు పడితే ఆపేయాలని సూచించారు. ఈ పరిస్థితిలో ప్రధానంగా 4 డిమాండ్లను ఆయనకు వివరించారు. లక్ష్మీ కాలువ ద్వారా నీటి విడుదల చేయాలని, కాకతీయ కాలువ నీటిని కొంత విడుదల చేస్తే ఉప్లూరు వద్ద గేట్లు వేసుకుంటారని చెప్పారు. ఆ నీటిని రైతులు పంట పొలాలకు మళ్లించుకుంటారని అన్నారు. అదే పద్ధతిలో వరద కాలువలోకి కొంత నీటిని వదిలితే గేట్లు వేసి ఆపుకుని పొలాలకు మళ్లించుకుంటారని అన్నారు. పవర్ హౌస్ నుండి వెళ్లే
వృధా నీటిని గోదావరి నదిలోకి దిగువన వదిలితే పశువులకు త్రాగునీటికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు. వెంటనే పై అధికారులకు, ప్రభుత్వానికి రైతుల కోరికను తెలియజేసి ఎస్ఆర్ఎస్పీ నుండి తగినంత నీటిని విడుదల చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఒకటొచ్చి లక్ష్మీ కెనాలు కొద్దిగా ఇవ్వమంటున్నారు సార్. ఒక్క స్పెల్ కొద్దిగా ఇచ్చి చూడండి, వర్షాలు పడితే మళ్ళీ ఆపేద్దాం సార్. అంటే మనం ఇచ్చారంటే మనకి అది ఈ కమిటీలో డిసైడ్ కావాలా సార్? వాటర్ ఇవ్వాలనేది కమిటీలో డిసైడ్ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారని చెప్పి మీ సిఈకి చెప్పండి సార్. మీ సిఈకి చెప్తే నేను కూడా మాట్లాడతా సిఈ గారికి. ఓకే సార్. లోకల్ ఫార్మర్స్ డిమాండ్ ఉన్నది, ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేసిర్రు లక్ష్మీ కెనాల్ని స్టార్ట్ చేయాలి. ఒకటి. రెండు, ఇప్పుడు మనం రెగ్యులర్ మన ప్రాక్టీస్ ఏంటంటే మా కాన్స్టిట్యున్సీకి ఈ కాకతీయ కెనాల్లో కొద్దిగా చిన్నగా వదిలేస్తే ఆడ గేట్ వేసుకుంటారు ఉప్లూరు దగ్గర. ఉన్నారు సార్, గేట్ నీళ్ళు ఉన్నాయి, సఫిషియెంట్ గా ఉన్నాయి సార్. రైట్, అదొకసారి మానిటర్ చేసుకోండి. ఓకే, అది. రెండు. మూడు, ఆ వరద కాలం కూడా గేట్ వేసుకున్నారు అక్కడ, దాంట్లో కూడా ఉన్నాయి, అది కూడా ఒకసారి మానిటర్ చేసుకోండి. అట్లీస్ట్ మన లోకల్ కాన్స్టిట్యున్సీని కాపాడుకోవాలి, లేకపోతే ఫార్మర్స్లో వ్యతిరేకత వస్తుంది. మేము కిందనే ఉన్నాము మాకేం లేదు అన్న వ్యతిరేకత వస్తుంది. నేను మీ సిఈ గారికి కూడా చెప్తా, మినిస్టర్ గారికి కూడా చెప్తా. మీరు కూడా ఫార్మర్స్ డిమాండ్ని మీరు చెప్పాలి, రీజన్. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు ఆ గంగలో మన పవర్ ప్లాంట్లకు వెళ్ళి పోతాయి కదా, అవి కొద్దిగా గంగలో వదిలేయండి ఆ నదిలో. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలసత్వ వైఖరితో వ్యవహరిస్తున్న ఎంపీడీఓలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, ఎల్ఆర్ఎస్ అంశాలపై కలెక్టర్ మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వార్డ్ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా అంశాల అమలు, సాధించిన ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలసత్వ వైఖరితో వ్యవహరిస్తున్న ఎంపీడీఓలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఈ తరహా వైఖరిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో లబ్ధిదారుల వివరాలను 2 రోజుల్లోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పోర్టల్లో ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని, వారికి ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సుముఖంగా లేని లబ్ధిదారుల నుండి లిఖితపూర్వకంగా లేఖలు తీసుకోవాలని, వారి స్థానంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు జాబితా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాలను పాటిస్తూ అర్హులైన వారికి 15 రోజుల్లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా వన మహోత్సవం కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులను, విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అన్ని నివాస ప్రాంతాలలో ఫాంగింగ్ చేయించాలని అన్నారు. ఎక్కడా కూడా డెంగ్యూ, మలేరియా, విషజ్వరాల వంటివి ప్రబలకుండా దోమల నియంత్రణ చర్యలను విస్తృతం చేయాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలలో అవగాహన పెంచాలని సూచించారు.
బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదిరి ఎన్నికలు నిర్వహించారు. సాధారణ ఎన్నికల మాదిరిగా జరిగిన ఈ మోడల్ ఎన్నికల్లో 5 విద్యార్థులు పోటీ పడగా 75% ఓటింగ్ నమోదైనట్టు ఎంఈఓ బట్టు రాజేశ్వర్ తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా ఎంఈఓ బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో మాదిరి ఎన్నికలు నిర్వహించారు. సాధారణ ఎన్నికల మాదిరి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో పక్కడబందీగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నిక నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, పీఓ, ఏపీఓ, ఓపీఓ, పోలీసులు, వైద్య సిబ్బంది, విద్యార్థులను నియమించారు. అన్ని తరగతుల విద్యార్థులు ఓటు హక్కు కల్పించగా 75% విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజమైన ఎన్నికల ప్రక్రియను తెలిపించే విధంగా ఈ ఎన్నికలు సాగాయి. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పోలీస్ ఫోర్స్ మాదిరిగా భద్రత కల్పించి మోడల్ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో 5 పోటీ పడగా 2 విద్యార్థులు సాయి శివాని, సాయి హర్షిత్ మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ కొనసాగిందని చెప్పారు. ఈ పోలింగ్లో మొత్తం 297 విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 75% ఓట్లు పోలయ్యాయని, కేవలం 2 ఓట్లు చెల్లనివి కాగా 11 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యేసరికి 2కి సమానమైన ఓట్లొచ్చాయి. రిటర్నింగ్ అధికారి బట్టు రాజేశ్వర్ లాటరీ ద్వారా ఎన్నిక చేపట్టగా 10వ తరగతి విద్యార్థిని సాయి శివానిని విజయం వరించింది. ఈ ఎన్నికల ప్రక్రియ పరిశీలకునిగా తహసీల్దార్ శ్రీధర్, మండలాభివృద్ధి అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేంద్ర కుమార్ తదితరులు వ్యవహరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీధర్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరిస్తూ ఓటు ప్రాముఖ్యతను గుర్తిస్తూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎన్నికలను సమర్థంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో నేను డాక్టర్గా నిర్వహించాను. ఓటర్ ఏరియా వచ్చిన వాళ్ళందరికీ నేను డాక్టర్గా నిలిచి వాళ్ళకి కావాల్సిన వైద్యాలు చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ సార్ గారికి మరియు సోషల్ స్టడీస్ శ్రీనివాస్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రస్తుత వర్షాకాలంలో జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08462220183కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తోందని, ఏ సమయంలోనైనా ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం తెలపవచ్చని అన్నారు. సమాచారం అందించిన వెంటనే వర్షాల తాకిడికి లోనైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తామని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఐటీఐ కాలేజీలో వర్కర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మంగళవారం నాడు నుడా చైర్మన్ కేశవేణును మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. దీంతో ఆహ్వానం మేరకు వెళ్లిన కేశవేణును వర్కర్స్ అసోసియేషన్ వారు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రౌండ్లో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన వేణు త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆషాఢమాసం సందర్భంగా మెహందీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినులు వివిధ రకాల డిజైన్లతో గోరింటాకు పెట్టుకుని అలంకరించారు. గోరింటాకు డిజైన్లను పరిశీలించిన ప్రిన్సిపల్, అధ్యాపకులు విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రిన్సిపాల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి, అధ్యాపకులు మధు, రాజ్ కుమార్, వైష్ణవి, సుమతి, గంగాధర్, మహేందర్, గంగారాం, శ్రీహరి, మురళీకృష్ణ పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం నాడు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఆధ్వర్యంలో సుమారు 35 మంది వర్కర్స్ బృందం మహారాష్ట్రలో విజ్ఞాన విహార యాత్రకు వెళ్లారు. 4 రోజుల పాటు కొనసాగే ఈ ప్రయాణంలో వారు మొదట తుల్జాపూర్ భవానీ మాతను దర్శనం చేసుకున్న అనంతరం మహాబలేశ్వర్ వెళతారు. అక్కడ చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజల జీవన విధానం, వ్యవసాయ సాగు పద్ధతులను తెలుసుకుంటారు. అక్కడ నుంచి పండరీపూర్ పాండురంగ విఠలేశ్వరుణ్ణి దర్శించుకుని తిరిగి ప్రయాణమవుతారు. విజ్ఞాన విహారయాత్రకు వెళ్లిన వారిలో కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, బాగిర్తి బాగారెడ్డి, సురేష్ బుజ్జి, అర్జున్ ప్రకాష్, రిటైర్డ్ ఎంఆర్ఓ పెంట దత్తార్ది, నరేష్ రెడ్డి, కుంట రాజేశ్వర్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్, నీలకంఠం, కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వీణా మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా పాత టైర్లు, కూలర్లు, కొబ్బరి బోండాలు ఇంటి ప్రక్కన ఉంటే వాటిని తీసివేయాలని చెప్పారు. వృద్ధులు, పిల్లలు, గర్భవతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలని ఆమె సూచించారు. ముఖ్యంగా వేడి ఆహారం తీసుకోవాలని అన్నారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడితే సొంత వైద్యం చేసుకోకుండా పిహెచ్సిని సంప్రదించాలని కోరారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య తల్లి గంగవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. పార్థివ దేహాన్ని మోపాల్ మండలం తాడేం గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు అమర్ రహే గంగవ్వ అంటూ పాటలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ వేల్పూర్ గంగవ్వ తను చనిపోయినా కూడా మరో వ్యక్తికి ఉపయోగపడాలని తన కళ్లను లయన్స్ క్లబ్ వారికి దానం చేసిందని, నేత్రదానమై ఇతరులకు చూపువై భావితరాలకు ఆదర్శమై నిలిచిన వేల్పూర్ గంగవ్వను నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ అంతిమ యాత్రలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, జిల్లా నాయకులు నీలం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. త్వరలోనే ఆర్మూర్కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్టు ఎమ్మెల్యే పైడి ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.